మాట ఇచ్చిన మాటనే అడుగుతున్నాం. మీరు ఇందాక అన్నారు కదా, ఇచ్చిన మాట ఇచ్చామని. మాట ఇచ్చినప్పుడు మీరు ఏమన్నారు, ఎన్నికలకు వెళ్ళే ముందు పెన్షన్ తీసుకోవద్దు, మేము వచ్చిన తర్వాత 2000కి 2000 వేసి 4000 ఇస్తాం తీసుకోవద్దని చెప్పలేదు. అదే ఇప్పుడు సంవత్సరంన్నర అయిపోయింది, రాలా. తర్వాత మహిళలకు 2500 రూపాయలు ఇస్తామని చెప్పారు, ఇప్పటివరకు రాలా. నిరుద్యోగ యువతకు సంబంధించి మీరు ప్రామిసులు రాలా. ఇవి కాకుండా ఊరూరు బహిరంగ సభల్లో మీరు ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందరు తులం బంగారం ఇస్తున్నారు, వేరీజ్ తులం బంగారం అని అడుగుతున్నారు. నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పాం. మేము రాగానే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేయడమే కాకుండా క్యాలెండర్ ప్రకటించి గ్రూప్ 1 పరీక్షల దగ్గర నుంచి మిగతా అనేక పరీక్షలు నిర్వహించాం. మీ అందరూ తెలిసిన దాదాపు 57-58 వేల ఉద్యోగాలు ఇవ్వటం, ఇంకొక 20 నుంచి 30 వేల ఉద్యోగాలు పైప్ లైన్లో ఉన్న సంగతి కూడా మీకు తెలిసింది. సో నిరుద్యోగ యువత గురించి కూడా సీరియస్గా ఆలోచన చేసి పెద్ద ఎత్తున వాళ్ళకి నియామక పత్రాలు ఇచ్చేటప్పుడు కూడా లాల్ బహదూర్ స్టేడియం లాంటి దాంట్లో పెట్టి ఇచ్చిన సంగతి కూడా మీకు తెలుసు. అవి సో టీఆర్ఎస్ పని పూర్తి చేస్తే మీరు నియామక పత్రాలు ఇచ్చారని చెబుతున్నారు. ఒకవేళ టీఆర్ఎస్ వాళ్ళు పని పూర్తి చేస్తుంటే ఎందుకు ఇవ్వలేకపోయారు?